ఇంకా భూమిని ఇంట్లోకి రానివ్వకుండా గగన్ బయటే నుంచోమని చెప్తాడు, ఇంకా వెళ్ళిపోమని చెప్తాడు. ఇంకా భూమి అయితే వాళ్ళ ఇంటి బయటే అలా నుంచొని ఉంటుంది. ఇంకా లోపలికి వచ్చి శారద చెప్తుంది, భూమి బయటే ఉంది నాన్న అని చెప్పి. నీ భార్య కదా, తను అలా కష్టపడుతుంది, తీసుకురా లోపలికి. అలా వెంటనే సీరియస్ లుక్ ఇస్తూ ఉంటాడు. ఇంకా అక్కడ ఉన్న శివ ఇంకా పూర్ణి కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గానే ఉంటారు. ఇంకా అందరూ కలిపి భోజనాలు కూడా కూర్చుంటూ ఉంటాయి. భూమి అలా బయట గుమ్మం బయటే నుంచొని ఉంటుంది. ఇంకా తెగ బాధపడిపోతూ ఉంటుంది శారద, బయటే ఉండిపోయింది భూమి అని చెప్పి. ఇంకా శివ కూడా తెగ బాధపడుతూ ఉంటాడు, వాళ్ళ అక్క బయటే ఉండిపోయిందని చెప్పి. గగన్ మాత్రం ఏం జరగనట్టే తన పనిగా తన భోంచేసి ఇంకా తన రూమ్కి వెళ్ళి పడుకోవడం తెగ ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే బయట వర్షం బాగా పడుతూ ఉంటుంది. ఇంక ఇక్కడ హాల్లో అయితే శారద వీళ్ళందరూ తెగ టెన్షన్ పడుతూ ఉంటారు, వర్షం పడుతుంది అని చెప్పి. గగన్ అయితే తన బెడ్ మీద పడుకొని దుప్పటి కప్పుకొని పడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. బయట వర్షం సౌండ్ విని ఇంకా బయటికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. భూమి పాపం ఆ గగన్ భూమి అలా వర్షంలో అయితే అలా తడిచిపోయి ఫుల్ ముద్ద అయిపోతూ ఉంటుంది వర్షానికి. ఇంకా మార్నింగ్ నుంచి ఏమీ తిండి తినక అలా నుంచొని ఉండడం వల్ల కళ్ళు తిరిగేలా పడిపోతూ ఉంటుంది. ఇంక ఇదంతా పైనుంచి గగన్ చూస్తూ ఉంటాడు. కనీసం ఇప్పుడన్నా ఇంకా మరి భూమిని ఇంట్లోకి తీసుకొస్తాడా లేదా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.